సో, ఇక్కడ హైదరాబాద్‌లో భారీగా కేపీఓ అనలిస్ట్ జాబ్స్‌ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. యాడ్స్ రివ్యూ చేసే జాబ్స్. 300 మెంబర్స్ అయితే కావాలని అనేసి ఇక్కడ ఈ యొక్క జాబ్స్‌లో అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇంట్రెస్టెడ్ విల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. కంపెనీ వచ్చేసి వర్చుసా అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. వర్చూసా కంపెనీ వాళ్ళు కేపీఓ అనలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతా అండ్ అలా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి వర్చూసా అనమాట. వీళ్ళు వచ్చేసి కేపీఓ అనలిస్ట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 50,000 to 3 lakhs per annum వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ అలాగే గురుగ్రామ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. 300 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. 300 మెంబర్స్ అయితే కావాలనేసి వీళ్ళు రికమెండ్ అయితే చేసుకుంటున్నారు. ఆల్రెడీ 4,256 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే expected to be well versed with the new medium and using the web space effectively. He or she must have an analytical thought process combined with an attention to detail in order to help ఇన్ సజెస్ట్ యాడ్స్ క్రియేషన్ అనమాట. సో మీరు వచ్చేసి ఇక్కడ యాడ్స్ క్రియేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. యాడ్స్ రివ్యూ చేయాలి అండ్ అలాగే ఈ యొక్క కంటెంట్స్ని సెర్చ్ అయితే యాడ్స్ గురించి కంటెంట్ని అయితే మీరు సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. ప్రిపేర్ యాడ్ కంటెంట్స్ అండ్ అలాగే క్రియేటివ్స్ అనమాట. సో ఆ యొక్క యాడ్ కంటెంట్స్ని క్రియేట్ చేయడం అండ్ అలాగే ప్రిపేర్ చేయడం వంటి వర్క్ అయితే చేయాలి. రివ్యూ సర్చ్ కంటెంట్స్ అండ్ అలాగే క్లాసిఫై దెమ్ యాజ్ పర్ క్లయింట్ గైడ్లైన్స్. ఈ యొక్క క్లయింట్ గైడ్లైన్స్ ప్రకారం మీరు వచ్చేసి ఆ యొక్క రివ్యూ యాడ్స్ని క్లాసిఫై చేయడం అండ్ అలాగే రివ్యూ చేయడం లాంటివి చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రివ్యూ కంటెంట్స్ గివెన్ బై క్లయింట్స్ కమెంట్స్ ఎడిట్ అనమాట. మీ యొక్క ఈ యొక్క క్లయింట్స్ ప్రొవైడ్ చేసిన కంటెంట్ని రివ్యూ చేసి దాన్ని ఎడిట్ చేయడం లాంటివి చేయాల్సి ఉంటుంది. రివ్యూ ల్యాండింగ్ పేజెస్, హోమ్ పేజెస్ అండ్ అలాగే అనలిస్ట్స్ హ్యావ్ టు చెక్ ది క్వాలిటీ ఆఫ్ ది కంటెంట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్. He or she must ensure that the text content that goes online is not offensive or violates any copyright laws అనమాట. సో ఇవి వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. సో ఏం లేదండి, యాడ్స్ రివ్యూ చేయాలి అండ్ అలాగే కంటెంట్ని మీరు క్రియేట్ చేసి ప్రిపేర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి మీ యొక్క వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ కనుక చూసుకున్నట్టయితే హై ప్రొఫిషియన్సీ ఇన్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్. సో మీకు కనుక ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ ఉన్నట్టయితే మీరు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్, గూగుల్ షీట్స్ అండ్ అలాగే గూగుల్ డాక్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ అబౌట్ ది ఇంటర్నెట్ అనమాట. సో ఇంటర్నెట్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అవేర్ అబౌట్ హౌ గూగుల్ సెర్చ్ వర్క్స్, గుడ్ సర్చింగ్ స్కిల్స్, థాట్ యూజ్ ఆఫ్ ఎఫెక్టివ్ కీవర్డ్స్. ఈ యొక్క కీవర్డ్స్ని యూజ్ చేసుకుంటూ మీరు సర్చింగ్ స్కిల్స్ అయితే మీకు బాగుండాలన్నమాట. ఇప్పుడు కంటెంట్ని సెర్చ్ చేయడం అండ్ అలాగే దానికి యాడ్స్కి సంబంధించిన ఏ కంటెంట్ అయితే సూట్ అవుతుంది, సో అలాంటివి మీరు సెర్చ్ చేసే క్యాపబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. శాలరీ ప్యాకేజెస్ అండ్ అలాగే షిఫ్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ సిటీసీ వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా 3 lakhs per annum వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు 14 months సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్కి, యాజ్ దే ఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ అనమాట, స్టేబుల్ క్యాండిడేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ విల్ బి రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. సో ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సిన్స్ దీస్ ప్రాజెక్ట్స్ వర్క్ 365 days a year, పీపుల్ గెట్ రొటేషనల్ 2 ఆఫ్స్ ఎవ్రీ వీక్. సో మీకు వచ్చేసి వీక్లో 5 days వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిలో ఆర్ ది పాయింట్స్ క్యాండిడేట్స్ నీడ్ టు టేక్ కేర్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చెక్ చేయొచ్చు మీరు ఇంటర్వ్యూకు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని. వన్స్ యూ కంప్లీట్ ది L1 and L2 ఇంటర్వ్యూ ఆన్లైన్
and are selected in L1 and L2, you will need to visit a Virtusa office, any of this Hyderabad or Bangalore, గురుగ్రామ్ ఈ యొక్క ఆఫీస్కి అయితే మీకు L1 L2 ఆన్లైన్లోనే మీకు ఈ యొక్క L1 L2 ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎవరైతే L1 L2 సెలెక్ట్ అయి ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ మీరు డైరెక్ట్గా వర్చ్యూస్ ఆఫీస్కి అయితే విజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. హైదరాబాద్ లేకపోతే బెంగళూరు లేకపోతే గురుగ్రామ్. సో వీళ్ళ యొక్క ఆఫీస్ లొకేషన్స్ అయితే ఈ యొక్క బెంగళూరు అండ్ అలాగే గురుగ్రామ్ అండ్ అలాగే ఇంకా లొకేషన్స్లో అయితే ఉన్నాయన్నమాట. సో మీరు మీకు ఏది కన్వీనియంటో ఆ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళి మీరు ఈ యొక్క కంపెనీకి అయితే విజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ పర్సన్ టు కంప్లీట్ ది వర్సెన్ టెస్ట్ అండ్ హెచ్ఆర్ డిస్కషన్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు హెచ్ఆర్ డిస్కషన్ అవన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ది ఆఫీస్ లొకేషన్ అడ్రస్ విల్ బి షేర్డ్ విత్ యూ ఆఫ్టర్ యూ క్లియర్ L1 and L2. After completing the HR discussion, the being selected in the overall round, you will need to visit the office for final onboarding at your chosen work location అనమాట. సో ఎయిదర్ హైదరాబాద్ ఆర్ గురుగ్రామ్ ఓన్లీ అనమాట. సో మీకు ఏది కన్వీనియంట్ ఆ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూని L1 L2 అండ్ అలాగే హెచ్ఆర్ డిస్కషన్ మొత్తం ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేస్తారనమాట. మిగిలిన ఆన్బోర్డింగ్ ఫైనల్ ఆన్బోర్డింగ్ వచ్చేసి మీకు యొక్క కంపెనీ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కంపెనీని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ వచ్చేసి అడ్వర్టైజింగ్ అండ్ క్రియేటివ్ అదర్ అనమాట. శాలరీ 3 lakhs per annum వరకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు. రోల్ కేటగిరీ వచ్చేసి అడ్వర్టైజింగ్ క్రియేటివ్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గ్రాడ్యుయేషన్ వచ్చేసి యూజీ ఎనీ డిగ్రీ వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కరెంట్ లొకేషన్ ఇస్తారు. మీ యొక్క కరెంట్ అడ్రస్ ఏది ఉంటుందో అదైతే ఇస్తారనమాట. అటాచ్ రెజ్యూమ్, మీ యొక్క రెజ్యూమ్ని మీరు మీ స్కిల్స్ అన్నీ కూడా నీట్గా అప్డేట్ చేసుకుని డాక్యుమెంట్ ఆర్ PDF ఫార్మేట్లో వాళ్ళకు మీ యొక్క రెజ్యూమ్ని అయితే అప్డేట్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత అప్డేట్ అండ్ అప్లై మీద క్లిక్ చేసి మీరు ఫర్దర్ ప్రాసెస్ని చూసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.